హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో చాలా రోజుల తర్వాత షార్ట్ కాకుండా నార్మల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సో అది కూడా మా పిల్లల సెకండ్ బర్త్డే వ్లాగ్ అనమాట. మీ అందరికీ తమ్నైల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. సో బర్త్డే అంటే తెలిసిందే కదండి, మార్నింగ్ లేచేసి చక్కగా పూజ అయితే చేసుకుంటాము. మరి పూజ చేయాలంటే ప్రసాదాలు ఉండాలి కదా. సో నేనైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను, పొంగల్ అన్నం ప్రిపేర్ చేస్తున్నాను, అట్లాగే పులిహార అండ్ పాయసం కూడా చేశాను. సో ఇవి అనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్. ఈ వీడియో చాలా అంటే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. మా పిల్లలు పుట్టినరోజు ఎప్పుడో తెలుసా అండి, March 7th. బట్ నేను అప్లోడ్ చేసింది మాత్రం చూడండి ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో చాలా ఉన్నాయి ఈ వీడియోస్ అప్లోడ్ చేయాల్సినవి, బట్ టైం అనేది కొంచెం కుదరట్లేదు. కొంచెం బిజీగా ఉన్నాను పిల్లలతోటి, అందుకే లేట్గా అప్లోడ్ చేసినా ఏమనుకోవద్దు. సో ఇక్కడైతే ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. పొంగల్ అన్నం కొంచెం డిఫరెంట్గా ఉంది కదా చూడడానికి. నేను పెసరపప్పు ఉంది కదా అది వేయించాను, దానివల్ల ఇలా వచ్చిందనమాట. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో పర్ఫెక్ట్గా అన్నీ బాగా కుదిరాయి. అండ్ ఏ రోజు పూజ చేసినా చేయకపోయినా కానీ ఇలాంటి స్పెషల్ డే మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో పూజ అనేది ఉంటుంది, ప్రసాదాలు కూడా ఉంటాయి. పిల్లలు కూడా లేచేశారు, నేను రెడీ చేసేసాను. చిట్టి నువ్వు అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? డోర్ వేయకు పద. డోర్ వేయకూడదు స్వామి, దండం పెట్టుకో. డోర్ వేస్తే అది మంట. పద బయటికి వెళ్దాం పద. ఏం పరిగెత్తుతా? బండి కాదమ్మా, బండి నీ దగ్గరికి రా, అటుపోతుంది చూడు. ఉండు అక్కడ నిమిషం ఆగు 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 ఆగు, ఇడి తిరుగు. మా పిల్లల బర్త్డే వీకెండ్ రాలేదనమాట, వీక్ డేస్లో వచ్చింది. సో వీక్ డేస్లో అయ్యేసరికి ఇంకా దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మాకు దగ్గరలో ఒక శివాలయం ఉంటుందండి. సో చాలా ఫేమస్ టెంపుల్, చాలామంది వస్తుంటారు అక్కడికి. సో అక్కడికైతే వెళ్ళాము. అంతకుముందు నేను చాలాసార్లు వెళ్ళాను ఆ టెంపుల్కి, ఇప్పుడు కూడా వెళ్తున్నాము. సో బండి అంటే ఎంత సరదానో ఇద్దరికి. బయటికంటే చాలా ఎక్కలేని ఆనందం వచ్చేస్తుంది మా పిల్లలకి. సో ఇదే నేను చెప్పే టెంపుల్ అంటే. టెంపుల్కి అయితే వచ్చేసాము, చాలా దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్ కూడా. అండ్ పంటలతోటి ఇంకా అర్చన ఇవంటే కదా, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కొంచెంసేపు అలా కూర్చున్నామండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనం టెంకాయ కొట్టుకున్న తర్వాత ఒక 5 minutes అయినా కానీ టెంపుల్లో కూర్చోవాలి అంటారు. సో టైం లేకపోయినా ఎప్పుడైనా సరే ఒక 5 minutes అయినా కానీ టెంపుల్కి వచ్చినప్పుడు అలా కూర్చొని నేను బయటకు వస్తామండి. సో అందరికీ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, మేమైతే అలానే చేస్తాము. అండ్ అదిగాక ఈరోజు అయితే ఇంకా వీక్ డే అని చెప్పాను కదా. సో మా హస్బెండ్కి అయితే ఆఫీస్ ఉంది, అండ్ ఈవినింగ్ అయితే కేక్ కట్ చేసింది కాబట్టి ఎక్కువ మందిని అయితే మేము పిలవలేదండి. ఒక 4-5 ఫ్యామిలీస్ మాత్రమే పిలిచాము, అందరినీ పిలవలేదు. అందుకే ఇంకా సాయంత్రం అయితే త్వరగా వచ్చేసాడు మా హస్బెండ్. ఇంకా సింపుల్గా డెకరేట్ చేస్తున్నా, ఎందుకంటే పిల్లలతోటి వీళ్ళు అస్సలు చేయనియట్లేదు. ఆ బెలూన్స్ అవి అంటించడానికి కూడా చాలా కష్టపడిపోయారు అనమాట. ఇద్దరు చూడండి ఎట్లా అల్లరి చేస్తున్నారు. సింపుల్గా గోడ మీద హ్యాపీ బర్త్డే అని రాసేసి అక్కడక్కడే బెలూన్స్ అంటించాము. ఎక్కువ డెకరేషన్ కూడా ఏం చేయలేదు. ఏందమ్మా ఆర్యా? పెట్టి అక్కడ వాళ్ళ కత్తి తీసుకొని అడిగి ఉన్నాడు. ఫోన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఇందులో పెట్టేసి ఎందుకు